హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మరో బ్లౌజ్ కటింగ్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. ఈ బ్లౌజ్లో పెద్ద బ్లౌజులండి, పెద్ద సైజు బ్లౌజులు, చెస్ట్ ఎక్కువగా ఉంది. అందరిలాగా నార్మల్గా కట్ చేస్తే అస్సలు సెట్ అవ్వవు. వీళ్ళకైతే మాత్రం కొన్ని మార్పులు చేయాలి. అవి ఏంటి అన్నవి ఈరోజు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. పెద్ద బ్లౌజు అనగానే మెయిన్ చెస్ట్ ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు చెస్ట్ ప్రాబ్లమే వస్తుంది. చూడండి, వీళ్ళకి ఫ్రంట్ నెక్ అన్నది ఎక్కువైంది. ముందు కూడా డాట్ వేయించుకున్నారు. బ్యాక్ సైడ్ అయితేనేమో బ్రాడ్గా ఉంది, ఫ్రంట్ సైడ్ అయితేనేమో చాలా అంటే చాలా తక్కువ నెక్ పెట్టుకోవాలి. ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి బ్లౌజ్ గుంజేసి ఫ్రంట్ సైడ్ నెక్ అన్నది ఎదురు చెస్ట్ కనిపిస్తూ ఉంటుంది. నెక్ పెద్దదైంది అంటారు. అలా అని చిన్నది పెడితేనేమో క్లోజ్ చేసినట్టుంది, ఊపిరి ఆడడం లేదు అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కటింగ్ అన్నది ఎలా చేసుకోవాలి, కటింగ్లో చేయాల్సిన మార్పులు ఏంటివి అన్నది ఈరోజైతే వీడియో అండి. చూడండి, నెక్ ఫ్రంట్ సైడ్ ఎంత చిన్నగా ఉందో, అసలు ఎంత చిన్న నెక్ పెట్టాను అయినా కానీ వాళ్ళకి ఫ్రంట్ సైడు జారుతుంది అని అంటున్నారు. వీళ్ళకి వచ్చే తలకి చంక కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చక్క కనుక మనం కరెక్ట్ రౌండ్ తీయకపోతే మాత్రం షోల్డర్ ఎక్కకుండా భుజాలు జారిపోతూ ఉంటాయి. చంక కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అట్లాగే షేప్ కూడా నార్మల్ వాళ్ళకి మార్కింగ్ చేసినట్టు మార్కింగ్ చేసుకుంటే అసలు సెట్ అవ్వదు. ఏమేం మార్పులు చేయాలి, ఎక్కడెక్కడ ఎలా మార్కింగ్ చేసుకొని మనం బ్లౌజ్ అన్నది కటింగ్ చేస్తే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది అన్నది ఈరోజు వీడియో. బ్యాక్ సైడ్ చూడండి, రౌండ్ ఎంత నీట్గా బ్రాడ్గా వచ్చిందో. ఫ్రంట్ సైడ్ మాత్రమే చిన్న నెక్ అన్నది వచ్చింది. బ్లౌజ్ పీస్ అయితే ఇది 1 మీటర్ ఇచ్చారు. 1 మీటర్లో మనం బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్ ఇది లైనింగ్ బ్లౌజ్ కాదు కాబట్టి చంక పాటల్లో ముక్కలు కంపల్సరీ పడతాయి. ఇవిగోండి, చిన్న ముక్కలు అయితే పడ్డాయి. ఈ విధంగా ముక్కలు వస్తాయి కాబట్టి మనం కరెక్ట్గా సెంటర్కే మార్కింగ్ ఫోల్డింగ్ అన్నది వేద్దాము. ఇంకా నేను ఎక్స్ట్రాస్ ఏం కట్ చేయడం లేదు. కట్ చేయకుండా లైన్ లాగా డ్రా చేసుకున్నాను. ఇదిగోండి, హ్యాండ్ అయితే కరెక్ట్గా సెంటర్లోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పొడవు అయితే చెక్ చేస్తున్నాను. 8.5 ఉంది. 8.5, 8.5 పొడవు ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చే తలకి ఫస్ట్ పట్టీ కోసం ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసుకొని ఫస్ట్ పట్టీ కోసం కింద మనం చెహమింగ్ పట్టీ వేయాలి కదా, పట్టీ కోసం ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ పెట్టేస్తున్నాను. ఇక్కడి నుంచి 8.5. మరి మనకు ఖర్చు కావాలి కదా, ఖర్చు కోసం ఒక 6 అంగుళం, మొత్తం 9 అంగుళాలు. ఇక్కడి నుంచి కౌంట్ చేసుకుంటే టోటల్గా 10 ఇంచెస్. 10 ఇంచెస్ లైన్ అన్నది డ్రా చేశాను. ఇప్పుడు మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, ఈ వెడల్పు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ అన్నది చేస్తాము, కానీ ఇక్కడ చంక ముక్కలు పడాలి. చంక ముక్కలు పడాలి అంటే ఇప్పుడు మనం మార్కింగ్ అన్నది ఎలా చేసుకోవాలి అన్నది చూపిస్తాను. చూడండి, లూజ్ తగ్గుతుంది. కరెక్ట్గా చంకలోంచి స్ట్రైట్గా ఈ విధంగా పట్టుకోండి. మనకి ఇక్కడ ఇంతవరకు చంక ముక్క అన్నది పడుతుంది. బల్ల మీదే మార్కింగ్ పెడుతున్నాను అనుకోండి, ఇంతవరకు పడుతుంది. మీకు అర్థం కావడం కోసం చూపిస్తున్నాను. నేను వేరే క్లాత్ ఒకటి తీసుకొని ఈ విధంగా పెట్టుకొని, మార్కింగ్ కనిపించడం లేదు కాబట్టి మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా పెంచుకోవాలి. ఇక్కడ వరకు మనకు లూజ్ కావాలి అంటే ఈ 2 అంగుళాల ద్వారా మనం చంక ముక్క అన్నది వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చే తలకి కరెక్ట్గా ఇక్కడికి ఉంది. మనకు ఆల్రెడీ ఇక్కడ వరకు క్లాత్ వేస్తాం కాబట్టి దీంట్లో మనకు ఖర్చు అన్నది సరిపోతుంది. హ్యాండ్ లూజ్ ఇక్కడికి, ఖర్చు అన్నది ఇక్కడికి, ఈ విధంగా తీసుకున్నాము. ఇప్పుడు మనం డౌన్ చేసుకోవాలి. డౌన్ కూడా 3.5కే డౌన్ చేస్తున్నాను. 3.5 3.5కి ఈ విధంగా లైన్ పెట్టుకున్నాను. పెట్టుకొని
ఈ విధంగా అయితే మార్కింగ్ వేస్తున్నాను. వేసేసి 3.5కి లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ విధంగా నేను హ్యాండ్ అయితే డ్రా చేశాను. అర్థమైందా? ఇప్పుడు మనం ఖర్చు లేదు కాబట్టి ఇక్కడ మనం కటింగ్ అన్న తేడా పడకుండా ఉండడం కోసం ఈ పార్ట్ అనేది నేను పెట్టాను. బట్ ఈ పార్ట్ని కాదు కదా మనం యాడ్ చేసేది, ఈ బ్లౌజ్ పీస్ని ఇక్కడ తర్వాత మనం యాడ్ చేసుకోవాలి. మనం కటింగ్లో మిస్టేక్ చేయకుండా ఉండడం కోసం వైట్ పేపర్ కానీ లేదు న్యూస్ పేపర్ని కానీ లేదు ఇట్లా ఏదైనా బ్లౌజ్ ఎక్స్ట్రా ఉంటుంది కదా పక్కన, ఈ బ్లౌజ్ పీస్ని కానీ మనం పెట్టుకొని కట్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా కటింగ్ అన్నది వస్తుంది. తర్వాత మనం చంక ముక్కలు అన్నవి వేసుకోవచ్చు. ఇదిగోండి మనం హ్యాండ్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాము. ఇక్కడ మనకి ఇప్పుడు 2 అంగుళాల వార ఇంతవరకు కదా మనం పెట్టుకుంది. 2 అంగుళాల వార చంక ముక్క అన్నది పడుతుంది. ఈ 2 అంగుళాల వార మనకి చంక ముక్క అన్నది పడుతుంది. ఇప్పుడు తీసేసి లోతు అన్నది తీసుకున్నాము. లోతు అన్నది నేను ఇంత కింద నుంచి ఎందుకు తీస్తున్నాను అంటే మనకి ఇటు సైడ్ ఆల్రెడీ చంక ముక్క వచ్చేస్తుంది కాబట్టి లోతు అన్నది నేను కింది నుంచి తీసుకున్నానండి. ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ మనకు 2 అంగుళాల వార ముక్క వస్తుంది కదా, మనకు అప్పుడు సరిపోతుంది లోతు అన్నది. హ్యాండ్ అయితే ఈ విధంగా కట్ చేస్తాను. కొని బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకున్నాము. బ్యాక్ పార్ట్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని అస్సలు షోల్డర్లు జారనే జారవు. ఫస్ట్ అయితే కింది ఖర్చు కోసం ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు 15 అట్లాగే ఖర్చు కోసం కూడా ఒక 1/2 ఇంచ్ అయితే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా అన్నది ఒకసారి చూసుకోండి. కరెక్ట్గా ఉంది. ఇదే విధంగా మనం చంక కూడా చూసుకున్నాము. చూడండి నేను చంక కింది పార్ట్ నుంచి కరెక్ట్గా చంకలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఖర్చు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అయితే వేస్తున్నాను ఫస్ట్. అట్లాగే బ్యాక్ పార్ట్ అంటే నెక్ డీప్ కరెక్ట్గా బ్లౌజ్ని సెంటర్లో ఫోల్డ్ చేసుకోండి. కరెక్ట్గా సెంటర్లో ఫోల్డ్ చేసుకొని కింది ఖర్చు కింద వదిలేసి ఇక్కడ కొద్దిగా ఖర్చు వదులుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసి ఇంతవరకు మనం చెస్ట్ లూజ్ తీసుకోలేదు. చెస్ట్ లూజ్ అయితే చూడండి నేను బ్లౌజ్ అయితే ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో నేను చెస్ట్ లూజ్ అయితే తీసుకుంటున్నాను. ఇది నడుము కొలత ఆధారంగా అయితే నేను కటింగ్ చేయడం లేదు, చెస్ట్ కొలత ఆధారంగా తీస్తున్నాను. చెస్ట్ చంకలో ఇక్కడి నుంచి ఉక్సులు పట్టి వరకు ఈ విధంగా పట్టుకున్నామంటే మనకి చెస్ట్ లూజ్ అన్నది వచ్చేస్తుంది. నాకు ఇక్కడ నేను బాగా సాగదీస్తే 13.5కి వెళ్ళిపోయింది. అలా కాకుండా వదిలేస్తే 11.5 మీద ఆగింది. చూడండి 11.5 మీద ఆగింది. 2 కాకుండా మీడియంగా లాగి 12.5 అయితే నేను చెస్ట్ లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. 12.5 అంటే 10.5. నేను ఖర్చుతో సహా మార్కింగ్ చేశాను కాబట్టి 2 అంగుళాలు ఖర్చుకి నేను మార్కింగ్లోనే వదిలేసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. బ్యాక్ సైడ్ 2 ఖర్చులు కలిపి పట్టుకున్నాను. పట్టుకొని కరెక్ట్గా ఇక్కడికి మనకి కుట్లు అనేవి వచ్చాయి. ఇక్కడ వరకు వచ్చాయి. ఈ కొంచెం అన్నది ఈ 1 ఇంచ్ అన్నది బ్యాక్ సైడ్ టక్స్ల కోసం, ఇదన్నది ఖర్చు కోసం. మనం చెస్ట్ లూజ్ ఆధారంగా నడుము తీసుకున్నా సరిపోతుంది, నడుము లూజ్ ఆధారంగా చెస్ట్ తీసుకున్నా సరిపోతుంది. ఇది మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ అయితే. ఇప్పుడు మనం నెక్ అండ్ చంక మార్కింగ్ పెట్టేసుకున్నాము. ఇక్కడ ఎంత పెట్టాలి నెక్ వెడల్పు, పెద్ద సైజు బ్లౌజు కాబట్టి
చూడండి, బ్లౌజ్ అయితే పెద్ద సైజే కానీ డీప్ నెక్ అయితే కాదు. బ్యాక్ సైడ్ పెద్దగా డీప్ ఏమీ లేదు. మన బ్లౌజ్ పొడవు ఎంత ఉంది? 15.5 ఉంది. 15.5లో జస్ట్ 9 అంగుళాలు మాత్రమే నెక్ డీప్ ఉంది. చూసారా, 15.5 కింది వరకు ఇట్లా పెట్టుకుంటే మనకి నెక్ డీప్ అన్నది వచ్చేస్తుంది. కేవలం 9 అంగుళాలు మాత్రమే మనకి నెక్ డీప్ అన్నది ఉంది. 9 అంగుళాలు మాత్రమే అంటే 9 అంటే చిన్న సైజు మళ్ళేనండి. చిన్న సైజు నెక్కులకి పెద్దగా మనం లోతులు గీతులు ఏమి లేవు కాబట్టి ఇక్కడ నేను వచ్చేసరికి 2.5 మార్కింగ్ చేస్తున్నాను. అలాగే షోల్డర్ వచ్చేసరికి 3.5 వరకు మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే షోల్డర్లు జారిపోతున్నాయి, కూర్చోవడం లేదు అంటున్నారు కాబట్టి కొంచెం ఎక్కువగా మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, ఇటు ఇటు ఖర్చు కావాలి కదా, 3.5 అంగుళాల వరకు మార్కింగ్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు టోటల్గా ఇక్కడ మనం ఎంత పెట్టాము? 6 అంగుళాలకి 1 పాయింట్ తగ్గింది. ఇదే మార్కింగ్ ఇక్కడ పెట్టేసుకొని బాక్స్ అయితే డ్రా చేసుకోండి చంక మార్కింగ్ కోసం. ఇప్పుడు ఈ విధంగా సెంటర్లోకి లైన్ తీసుకున్నాము అంటే మనకి చంక డౌన్ అన్నది కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడి నుంచే తీస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ వెడల్పు ఎక్కువ లేదు. ఇక్కడ 2.5 పెట్టాం కదా, ఇక్కడ ఎంత పెట్టాను? 2.5 కాబట్టి నేను ఇక్కడ 3 ఇంచెస్కి అయితే రౌండ్ తీస్తున్నాను. బ్యాక్ సైడ్ రౌండ్ విధంగా. ఇక్కడ మెయిన్ వచ్చేది చంక, ఎందుకంటే 2 దగ్గరగా ఉన్నాయి. చంక ఎక్కువగా ఉంది, నెక్ తక్కువగా ఉంది, అందులోనూ పెద్ద సైజ్ బ్లౌజ్. ఇప్పుడు వచ్చేది ఇక్కడ మనం చంకలో ఏ చిన్న మిస్టేక్ చేసినా మనకి చంకలో ముడతలు అనేవి వచ్చేస్తాయి. ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలి చూడండి. ఈ బ్లౌజ్కి స్టార్టింగ్లో తక్కువ ఉంది. స్టార్టింగ్లో ఎంత ఉంది? షోల్డర్ 2.7 ఉంది, 2.7 ఉంది. కొంచెం కిందికి వచ్చేతలకి, అంటే ఎక్కువ కూడా లేదు, కొంచెం డౌన్ అయ్యేతలకి వెడల్పు అయిపోయింది. అంటే ఈ చంక లోత్ అన్నది మనం తక్కువ తీయాలి, తీస్తేనే మనకి బ్లౌజ్ అన్నది కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఎక్కువ చెస్ట్ ఉంది ప్లస్ బాడీ బ్రాడ్గా ఉంది, దానివల్ల మనం ఇక్కడ క్లాత్ అన్నది ఎక్కువ ఇచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే షోల్డర్ అన్నది బాగా పైకి ఎక్కకుండా మీడియంగా అవుతుంది. లేదు అంటే షోల్డర్ అంతా పైకి వచ్చేస్తుంది, ఫిట్టింగ్ అన్నది రాదు. కాబట్టి నేను ఇక్కడి నుంచి జస్ట్ ఇక్కడి నుంచి ఒక 2.5 అంగుళాల కానించే కర్వ్ అన్నది తీస్తున్నాను. చూడండి, ఈ విధంగా చంక అన్నది మార్కింగ్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళతో ఇదేనండి ప్రాబ్లం. ఇదిగోండి, కుట్టు ఇక్కడ ఉంది కరెక్ట్గా, నా ఫింగర్ చూసారా, అదిగోండి. ఇంకా కొంచెం పైకే ఉంది. ఇప్పుడు ఒక్కసారి మనం చంక అన్నది చెక్ చేసుకుందాం. రివర్స్ చేసుకొని కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఇలా పట్టేసుకొని చంక అన్నది కరెక్ట్గా సరిపోయింది. మనం ఇంకొద్దిగా చంక అన్నది డౌన్ చేసుకోవాలి, సరిపోలేదు కాబట్టి. చూడండి, షోల్డర్ ఇలా పట్టుకొని ఇక్కడ వరకు వచ్చింది, మనకి ఇక్కడ వరకే రావాలి కాబట్టి కొద్దిగా ఇంకా డౌన్ చేస్తున్నాను చంక.
ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది మనం డ్రా చేసుకొని బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాలి. మార్కింగ్ పెట్టుకున్న ప్రకారం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కటింగ్ అయితే చేసేసాను. ఇది బ్యాక్ పార్ట్ చూడండి, రౌండ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో, అలాగే ఆర్మ్ రౌండ్ కూడా నీట్ ఫినిషింగ్ తోటి అయితే బ్లౌజ్ సెట్ అయిపోతుంది. ఈ విధంగా కనుక కట్ చేసుకున్నాము అంటే ఇదే విధంగా సింపుల్గా ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఏదైతే అది కట్ చేసుకున్నామో అదే పార్ట్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా క్రాస్గా కనుక ప్లేస్ చేసుకొని మొత్తం అంతా బ్యాక్ పార్ట్ కొలతనే మనం మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. కింద అయితే ఒక 1 ఇంచ్ మాత్రమే తగ్గిస్తున్నాను, చెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి. అదే 1 ఇంచ్ షేప్ బెల్ట్ అయితే మాత్రం వేయొద్దు. షేప్ బెల్ట్ ఎంత పెట్టాలి ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ పోస్ట్ చేస్తాను. 1 ఇంచ్ మాత్రమే తగ్గించి బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఎలా ఉందో అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మార్కింగ్ వేసుకున్నాను. మార్కింగ్ వేసేటప్పుడే ఫ్రంట్ సైడ్ కొంచెం పైకి అన్నది మార్కింగ్ పెట్టుకున్నాను. ఒక 5 ఇంచెస్కి మాత్రం మార్కింగ్ పెట్టుకొని మొత్తం ఇదిగోండి ఈ విధంగా అయితే పెట్టేసుకొని కింద మనం ఇక్కడ క్రాస్ వచ్చే తలకి 2 ఇంచెస్ పెట్టాను. లేదు అంటే అది ఉక్సులు పట్టీలు పొడవు చాలా ఎక్కువగా వస్తాయి. ఇక్కడ 3 ఇంచెస్కి పెట్టేసి రెండింటిని ఈ విధంగా క్రాస్గా కలుపుకోండి. అట్లాగే షేప్ బట్టి ఫిట్టింగ్ రావడం కోసం ఇక్కడ ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసి ఈ విధంగా క్రాస్గా లైన్ అన్నది డ్రా చేసుకొని లైన్ ప్రకారం మాత్రమే కట్ చేసుకోండి. అండ్ చంక మరి లోతు తీయాలి కదా, ఇన్ని కట్ చేసి లోతు తీయకపోతే ఫిట్టింగ్ వస్తుందా? రాదు కదా. కాబట్టి ఫ్రంట్ సైడ్ కూడా చంక అన్నది రౌండ్ దగ్గర ఇంకొంచెం లోతు ఉండేటట్టు చూడండి. చూసారా, నేను బ్లౌజ్ మీకు అర్థమైందా? నేను అక్కడ బ్లౌజ్ ఉన్న మార్కింగ్ కన్నా కొంచెం లోపలికి ఫ్రంట్ సైడ్ నెక్ అన్నది డ్రా పెట్టాను. అండ్ అలాగే చంక కూడా లోతు అన్నది ఈ విధంగా అయితే తీస్తున్నాను. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసామంటే ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అన్నది ఒంటికి అద్దినట్టు వస్తుంది. ఇంకా మనం ఏదైనా మైండ్లో పెట్టుకొని అదే ఆలోచనతోటి కుడితే తప్పితే ఎవరికైనా ఇట్టే సెట్ అయిపోతుందండి బ్లౌజు. మొత్తం అంతా కటింగ్ అయితే చేసేసుకున్నాను. చూసారా ఫ్రంట్ పార్ట్ ఎంత చిన్న నెక్ వచ్చిందో. కొలుచుకుందాము ఒక్కసారి. కరెక్ట్గా సరిపోతుంది, ఎందుకంటే ఉక్సులు పట్టి కాజాల పట్టి పడేసరికి కొంచెం పై పక్క అన్నది తగ్గుతుంది. మార్కింగ్లోనే నేను ఫ్రంట్ నెక్ అన్నది వెడల్పు కూడా తగ్గించానండి. అది వీడియోలో చెప్పడం నేను అక్కడ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల ఆ చిన్న బిట్ అయితే మిస్ అయ్యింది. ఫ్రంట్ సైడ్ మనం మార్కింగ్ చేసుకునేటప్పుడే బ్యాక్ సైడ్ కన్నా ఫ్రంట్ సైడ్ నెక్ వెడల్పు అన్నది తగ్గించుకొని మార్కింగ్ పెట్టాను. పెట్టుకున్న మార్కింగ్ ప్రకారమే కటింగ్ అయితే చేశాను. చూసారా, కొలతలన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ టక్స్ల కోసం అయితే మార్కింగ్ పెట్టేసుకొని కరెక్ట్గా మనం పెట్టుకున్న మార్కింగ్ ప్రకారం షేప్ కనుక మనం కుట్టుకున్నాము అంటే ఒంటికి అద్దినట్టు బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. చాలా అంటే చాలా ఉన్నాయి XXL సైజులో బ్లౌజులు అయితే, బిగ్ సైజ్ బ్లౌజులు. ఎవరికన్నా ఇంకా అర్థం కాకపోతే కామెంట్ అయితే పెట్టండి. నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే